నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా క్లియర్‌గా తెలుసుకోవాలి. ఇప్పటికీ ఓకే సార్. టెలివిజన్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయి కదా మ్యామ్! యెస్ సార్. ఇక్ ఇప్పటికీ న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఇప్పటికీ హోర్డింగ్‌లో అడ్వర్టైజ్‌మెంట్‌లు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పటికే రేడియో ఉంది గదా! సో, హ్మ్. ఇది ట్రెడిషనల్ అనేది ఓల్డ్ అని మీనింగ్ అన్నా గూడా ఆర్ హ్మ్. బేసిక్ స్టార్టింగ్‌లో మనం యూజ్ చేసిందనుకున్నా గూడా, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. ఎందుకని మీరు చెప్పగలుగుతారా మ్యామ్? ఆ! అర్థం కాలేదు సార్. మళ్ళీ ఒకసారి అడగండి. ఇప్పుడు హ్మ్. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసిన తర్వాత గూడా ఇంకా న్యూస్ పేపర్‌తో అవసరమే ఉంది. ఇంకా టెలివిజన్ అడ్వర్టైజ్‌మెంట్‌తో అవసరమే ఉందని అడుగుతున్నాను. యాహ్! ఎందుకంటే అందరూ మొబైల్స్‌లలో యాక్టివ్‌గా ఉండలేరు గదా సార్. అంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ ప్రకారంగా యాడ్స్ చేస్తారు కొంతమంది. అవును. ఇంకొంతమంది ఏంటంటే ఓల్డ్ వెర్షన్‌ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆల్‌వేస్ ఓల్డ్ ఈజ్ అంటే గోల్డ్ అన్నట్టుగా కొంతమంది దాన్నే ఫాలో అవుతా ఉంటారు. ఎక్కడైనా హ్మ్. న్యూస్ పేపర్ చదువుతాం. కొంతమంది చాలా హ్యాబిట్ ఉంటుంది న్యూస్ పేపర్ చదవడం డైలీ. ఆ! అట్లా సో వాళ్ళు అట్లా చూస్తా ఉంటారు. ఇంగ యాజ్ హ్మ్. యూజువల్ టీవీ చూస్తా ఉంటారు కొంతమంది. హ్మ్. ఇంట్లో ఒక హౌస్ దీంట్లో వైఫ్స్ అయినా ఒక గానీ ఎగ్జాంపుల్ చాలా చెప్తాను మంది మ్యామ్. కూడా. ఇప్పుడు మీ మదర్ ఉంటారు కదా మ్యామ్! మీ మదర్‌కి గోల్డ్ హ్మ్. అనేది పర్చేస్ చేసే అథారిటీ ఉంది. అవునా? యెస్ సార్. ఇప్పుడు ఆవిడకి మీ మదర్‌కి అడ్వర్టైజ్ చేయాలంటే నేనెక్కడ అడ్వర్టైజ్ చేయగలుగుతాను? ఖచ్చితంగా టీవీలలో. ఆ! సో, అలాగా 2 హ్మ్. రకాలున్నాయన్నమాట. ఒకటి కన్జ్యూమబుల్స్ అండ్ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్. ఓకే. యెస్. ఒకటి కన్జ్యూమబుల్స్, ఇంకోటి కాస్ట్‌లీ ప్రొడక్ట్. ప్రొడక్ట్ కాస్ట్‌లీ. కాస్ట్ వచ్చేటికి హై ఉండేవి. ఈ 2 హ్మ్. ఏవైతే ఉంటాయో వాటిని యెస్. ఎక్కువగా టెలివిజన్‌లో అనేది ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట. యెస్ సార్. కన్జ్యూమబుల్స్ అనేటప్పటికి వచ్చేటప్పటికి ఇప్పుడు షాంపూ గాని, సోప్ గాని ఇవన్నీ కూడా హ్మ్. అడ్వర్టైజ్ చేస్తారు ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో. ఓకే. అది ఎందుకు అని యెస్. మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో. ఆ! ఇప్పుడు షూర్ సార్. మేజర్‌గా ఇప్పుడు గోల్డ్ వచ్చేటప్పటికి మీ మదర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను. ఓకే. హ్మ్. నేను మీ హ్మ్. మదర్‌కి చెప్పాలి డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో అని చెప్పి. సో, హ్మ్. ఆ విధంగా ఆ మెసేజ్‌ని కమ్యూనికేట్ చేయాలంటే నాకున్న ఒకే ఒక అథారిటీ సోర్స్ వచ్చేడికి నేను కంపల్సరీగా లేడీస్ చూస్తారు. ఓకే. హ్మ్. పేరెంట్స్ చూస్తారు. అది మదర్స్ చూస్తారు. అనేది నేను చెక్ చేసుకున్నప్పుడు దాని యొక్క అథారిటీ వచ్చేడికి సీరియల్స్ గాని, మూవీస్ గాని వీటిలి గురించి ఎంటర్‌టైన్‌మెంట్ గాని అందుకోసమే వచ్చేడికి టీవీ అనేది సెలెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు అదే విధంగా న్యూస్ పేపర్ దేనికి అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువగా జరుగుతుందనుకుంటున్నారు మ్యామ్? హ్మ్. న్యూస్ పేపర్ అడ్వర్‌టైజ్‌మెంట్ అంటే ఎక్కడన్నా వెళ్తా ఉంటారు కొంతమంది ఆహ్, బయట తిరుగుతా ఉంటారు. వాళ్ళకి న్యూస్ పేపర్ చదవడానికి ఆ పాంప్లెట్స్ సింపుల్‌గా యూజ్ అవుతాయి కదా సార్ సింపుల్‌గా దాంట్లో. మ్యామ్. అహా! సింపుల్‌గా టీవీ మదర్ హ్మ్. కోసం. న్యూస్ పేపర్ డ్యాడీ కోసం. అవును మ్యామ్. సో, న్యూస్ పేపర్ అడ్వర్టైజింగ్ మేజర్ టార్గెటింగ్ వచ్చేడికి హ్మ్. ఫాదర్స్ కోసం మాట. ఇప్పుడు ఏదైతే ఓకే. గనుక బిజినెసెస్ అనుకోండి, లేదంటే గనుక న్యూస్ అనుకోండి, వీళ్ళు ఏంటంటే హాబిచ్యువల్ రీడర్స్ మాట ఈళ్ళు. యెస్ సార్. యెస్ సార్. మార్నింగ్, మార్నింగ్ ఆళ్ళు న్యూస్ పేపర్ చదవకుండా వదలరు. సో, యెస్. అందుకోసం ఏంటంటే న్యూస్ పేపర్ వాళ్ళకి టార్గెటింగ్ మాట. ఇప్పుడు ఓకే. హోర్డింగ్స్ వచ్చేటికి ఏ విధంగా అంటే, ఒక కస్టమర్ ఒక ప్రొడక్ట్‌ని లేదంటే ఒక బిజినెస్‌ని ఎలా నమ్ముతాడు మ్యామ్? ఇప్పుడు సపోజ్ ఒక ప్రొడక్ట్ ఈరోజు చూసారు మీరు. ఆ ప్రొడక్ట్ యెస్. చూడంగానే ఇది కొనొచ్చు అని చెప్పి మీకు నమ్మకం వస్తుందా? అహా! లేదు సార్. దాని గురించి మనం చెక్ చేసుకుంటాం. అవును. చెక్ చేస్తాము. కానీ ప్రతిసారి అదే ప్రొడక్ట్ గురించి మనం రీసెర్చ్ చేయడానికి మనకు టైం ఉంటుందా? అహా! ఉండదు సార్. ఓకే. సో, హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే హ్మ్. ఆహ్, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ చూసారు కదా మీరు. మీరు యెస్ సార్. ఇంట్లోంచి బయటికెళ్ళిపోయారు. మీ ఆఫీస్‌కెళ్తున్నారు. ఆఫీస్‌కెళ్తున్నప్పుడు వచ్చేటికి ఒక హోర్డింగ్ చూసారు. హ్మ్. ఒక పెద్ద హోర్డింగ్ చూసారు. పెద్ద హోర్డింగ్‌లో వచ్చేటికి అదే ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారాళ్ళు. ఇప్పుడు యెస్ మీరు సార్. ట్రస్ట్ అనేది గెయిన్ అవుద్దా? ఇంతకు ముందర ఉన్న దానికన్నా ఇప్పుడు ట్రస్ట్ గెయిన్ అవుద్దా? అవుతుంది సార్. ఎందుకంటే పెద్ద బ్రాండ్‌లు మాత్రమే చేసే ఒక పని వచ్చేటికి హోర్డింగ్‌లోకి ఒక అడ్వర్టైజ్‌మెంట్ చేయడం అనేది. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. కస్టమర్ యొక్క జర్నీలో ఇది గూడా ఒక పార్ట్ కింద మారుతుందన్నమాట. యెస్ సార్. కస్టమర్ యొక్క జర్నీలో ఇది గూడా ఒక పార్ట్ అవ్వడం వల్ల హోర్డింగ్స్ హ్మ్. గూడా వన్ పార్ట్ ఆఫ్ కన్విన్సింగ్ ఆర్ బిల్డింగ్ ట్రస్ట్ ఆఫ్ ద కస్టమర్ కింద మారుతుందన్నమాట.
యెస్ సార్. సో, అందుకోసమే అది గూడా ఒక కీ ఎలిమెంట్ కింద ఉంటుంది. హ్మ్. ఓకేనా మ్యామ్. సో, యెస్ సార్. అందుకోసమే ఇప్పటికి గూడా మనం హోర్డింగ్స్‌లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ గానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ గానీ, అడ్వర్టైజ్‌మెంట్స్ మీరింకా చూస్తూనే ఉంటారు. యెస్ సార్. చూస్తున్నాం. ఆ! సో, రీజన్ వచ్చేటికేంటంటే, ఈళ్ళెందుకు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తారంటే, ఇప్పుడు అందరికీ హౌస్ తీసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ యెస్. ఎప్పుడైతే ఆళ్ళు హౌస్ తీసుకోవడానికి రెడీ అవుతారో, మనకు మైండ్‌లో ఇప్పుడు ఒక బిల్డర్‌ని అడిగాననుకోండి మ్యామ్, రియల్ ఎస్టేట్ బిల్డర్. ఒకళ్ళ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? వాళ్ళకి తెలిసిన బిల్డర్ పేర్లే అహా! చెప్తారు. మెయిన్ మిమ్మల్ని ఇంటికి. అడుగుతున్నాను మ్యామ్ నేనిప్పుడు. ఒక బిల్డర్ పేరు చెప్పమని అడిగితే గనక మీకు తెలిసిన బిల్డర్ ఎవరు అని అడుగుతున్నాను. నాకంత క్లియర్‌గా లేదు సార్. ఎవరైనా జస్ట్ రీకలెక్ట్ చేసుకోండి. ఏ బిర్లా ప్రె హోమ్స్. ఓకే. ఇప్పుడు 'బిర్లా హోమ్స్' అనేది మీరెక్కడ చూసారని చెప్తే గనక అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానేగా. అడ్వర్టైజ్‌మెంట్ ద్వారానే సార్. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్‌లోనే మాక్సిమం మీరు చూసుండొచ్చిది. యెస్ సార్. ఓకే. సో, మీకు హ్మ్. నెసెసిటీ అయ్యే వరకు అది రిలవెంట్‌గా అనుకోవచ్చు గానీ, ఒక హ్మ్. నెసెసిటీ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేటికి ఏమవుతుందంటే, అది మళ్ళీ మీకు ట్రస్ట్ ఫ్యాక్టర్ కింద మారుద్దన్నమాట అది. ఓకే సార్. అందుకోసమే ఇంకా ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ హ్మ్. మనం డిజిటల్ మార్కెటింగ్‌లోకి మారిన తర్వాత గూడా, అది గూడా ఒక ఎలిమెంట్ కింద ఉంటుందన్నమాట ఇది. ఓకే క్లియర్ సార్. కదా! క్లియర్ సార్. ఓకే. సో, ఇవి కొన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ అంటాము. న్యూస్ హ్మ్. పేపర్ గాని, మ్యాగజైన్స్ గాని, టీవీ గాని, బిల్ బోర్డ్స్ గాని, క్యాటలాగ్, ఫ్లైయర్స్, పోస్ట్ కార్డ్స్, టెలిమార్కెటింగ్ యెస్. కాల్స్. హ్మ్. టెలిమార్కెటింగ్ కాల్స్ ఇప్పుడు కొంచెం తక్కువైపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ తేవడం వల్ల. ఓకే. సో, దానివల్ల మాత్రమే తగ్గినాయి గానీ, లేదంటే గనక మనకి ఇప్పటికి ఒక 10 కాల్స్ వచ్చేసుండేవి ఈ పొద్దున లోపలే. ఖచ్చితంగా సార్. ఓకే. సో, యెస్. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేవాడికి నేను చెప్పాను కదా! కన్జ్యూమబుల్స్, కాస్ట్ యెస్. ప్రొడక్ట్ హై. కాస్ట్. హ్మ్. సెకండ్ వచ్చేవరకేంటంటే ఆహ్, ఈ ఇప్పుడు షాంపూ కాస్ట్ లెస్ అనుకుంటారు కదా మీరు. యెస్ సార్. కానీ మళ్ళీ ఈళ్ళు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి గదా! యెస్ ఎక్కడి సార్. నుంచి వస్తాయి? రూ. 2 యొక్క షాంపూ అమ్మితే గనక మనకు డబ్బులెలా వస్తాయి? రికవర్ అంటారు కదా! హ్మ్. అవునా కదా! మీకు డౌట్ రావాలి కదా ఇది. ఖచ్చితంగా సార్. ఆహా! సో, దీనికి ఒక ఒక పేపర్, పెన్ ఉంటే తీసుకోండి మ్యామ్. యెస్ సార్. యెస్. ఇప్పుడు ఆహ్, ఒక మేజర్‌గా ఎగ్జాంపుల్ ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే, ఎనీ లీస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ రూ. 5 ఒక బ్రూ కాఫీ అయ్యుండొచ్చు. లేదంటే జామ్ అయ్యుండొచ్చు. తక్కువ ప్రైజింగ్‌లో గూడా ఉన్నా గూడా ఆళ్ళెలా అడ్వర్టైజ్‌మెంట్ చేయగలుగుతున్నారనేది అడ్రెస్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్ని మందుంటారు మ్యామ్ నార్మల్‌గా? ఒక నార్మల్ ఫ్యామిలీలో 4, 5 మెంబర్స్. ఎన్ని మంది మ్యామ్? ఆ! 4 మెంబర్స్. 4 మెంబర్స్ మినిమమ్ ఏసుకోవచ్చు కదా! ఈ ఆ! కరెంట్ సినారియోస్‌లో. సో, యెస్ సార్. నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. నేను మీతో పాటు కాలిక్యులేట్ చేస్తాను. మీరు చేద్దురు గాని. ఓకే సార్. సో, ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి రూ. 2 ఓకేనా? హ్మ్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటే గనక మీరు ఒక 4 మెంబర్స్‌ని యావరేజ్ ఫ్యామిలీ కింద తీసుకుంటున్నారు. అవునా? యెస్ సార్. యెస్ సార్. ఓకేనా? సో, దీన్ని ఇలా పెడదాము. ఇంకా ఈజీ అవుద్దనుకుంటా. ఓకే. హ్మ్. దీన్ని కొంచెం సో, ఒక యావరేజ్‌గా ఒక పర్సన్ వచ్చేడికి ఎన్ని సార్లు ఒక వీక్‌కి హెడ్ బాత్ చేస్తారు మ్యామ్? ఒక 2 ఆర్ 3 టైమ్స్? 3 టైమ్స్ సార్. ఓకే. హ్మ్. వీక్లీ వచ్చేడికి 3 టైమ్స్ ఏసుకోవచ్చా? వీక్లీ హ్మ్. యూసేజ్ ఆఫ్ దిస్ షాంపూ వచ్చేడికి 3 టైమ్స్ వేసుకోవచ్చు. ఇది హ్మ్. మంత్లీ ఎంతవుతుంది? 5 వీక్స్, 4 వీక్స్ కింద తీసుకుంటాం కాబట్టి హ్మ్. ఇదొచ్చేడికి 4 ఇంటూ 3 టైమ్స్. 12. ఓకే. 12 టైమ్స్ అయింది ఒక మంత్‌కి. ఇది ఇయర్లీ వేసుకున్నాం అనుకోండి.
ఓకే. ఇయర్లీ వచ్చేసరికి 12 ఇంటూ 12 12, 140. 144. ఓకే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ యొక్క కాస్టింగ్ రాస్తున్నాను మ్యామ్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటూ ఇయర్లీ ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాం. లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ ఎంత ఉంటుంది మ్యామ్ యావరేజ్గా? యావరేజ్ లైఫ్ స్పాన్ మీన్స్ ఎన్నాళ్ళు బతుకుతారు? 65, sir. 60 ఇయర్స్ తీసుకోవచ్చు. ఓకే, 60 తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది 2 ప్రోడక్ట్ కాస్ట్, ఫ్యామిలీ మెంబర్స్ 4 ఇయర్లీ, Yearly. ఓకే, ఇంటూ 60. ఒక ఫ్యామిలీ నుంచి 69,000 అనేది వీళ్ళు వసూలు చేస్తున్నారు మ్యామ్. ఓకే, ఒక షాంపూ ప్యాకెట్ మాత్రమే మనం క్యాల్కులేషన్లో తీసుకుంటే కనుక ఇది 1 ఫ్యామిలీ కన్సెప్షన్ అన్నమాట ఇది. ఓకే, ఒక ఫ్యామిలీ కన్జ్యూమ్ చేసే వాల్యూ వచ్చేటికి లైఫ్ టైంలో 69,120. ఇది ఇప్పుడు టెలివిజన్లో అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎంత కాస్ట్ అవుద్ది అనేది ఒక మ్యాటర్ తెలియాలి కదా మ్యామ్. ఓకే, సో దీన్ని యాంట్ మీడియా అని చెప్తామన్నమాట. ఒక కంపెనీ, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్స్కి చేస్తూ ఉంటారు. సుమారుగా దీంట్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఎంత అవుతుంది అనుకుంటారు మ్యామ్ మీరు? మీరు గెస్ చేయొచ్చు. నేను దాని తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ప్రైసింగ్ అనేది. ఓకే సార్. అడ్వర్టైజ్మెంట్ ఎంత వేసుకున్నప్పుడు ఒక 1 lakh వరకు అవుతుంది సార్. ఆ? 1 lakh వరకు అంటే ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్ని చేయడం. అవును, ఒక చిన్న జింగిల్ కానీ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటారు మీరు? నేనైతే ఒక 80,000 అట్లా అవుతుంది అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఇది పర్ మినిట్ కాస్ట్ మాట. ఇది ఒక మినిట్లో ఇంత ఖర్చు అవుతుంది అనమాట. ఈ 1 మినిట్ వచ్చేవాడికి మనకు సరిపోదు. మనం వచ్చేవాడికి ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి రిమెంబర్ అయిపోద్ది అనుకుంటే అవ్వదన్నమాట. అట్లీస్ట్ ఒక 7 టైమ్స్ టు 9 టైమ్స్ వచ్చేవాడికి ఒక పర్ డే అడ్వర్టైజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. అది కాకుండా ఒక్కరోజు చేయడం కుదరదు. అట్లీస్ట్ మనం కంటిన్యూస్గా 7 డేస్ చేయాల్సి ఉంటుంది. సో 1 week కంపల్సరీ. 7 into 7 14 times, 14 into 10,000 ఆటోమేటిక్గా 1,40,000 వరకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, అది ఒక సిటీ మాత్రమే. అలాగా హోల్ ఇండియా కవర్ చేసుకోవాలంటే దాని కాస్టింగ్ మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు టెలివిజన్ వచ్చేటికి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? టెలివిజన్‌కి ఖచ్చితంగా 2 lakh అట్లా ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్క యాడ్‌తో చూపించలేం కదా సార్. సో ఇది పర్ మినిట్ కాస్ట్ అనేది. ఓకే, సో ఇదే వచ్చేటికి ఏంటంటే ఇక్కడ 10,000తో అయిపోయింది, ఇక్కడ 5 lakhsతో అవుతుంది. ఓకే, 5 lakhs పర్ మినిట్కి, ఇది 18,000 పర్ మినిట్కి. ఓకే, సో ఈ కాస్టింగ్లో తీసుకుంటే కనుక ఆన్ యావరేజ్గా ఒక ఎనీ టెలివిజన్ తీసుకుంటే కనుక మనం, ఓకే, 5 lakhs ఒక 7 into 7 టైమ్స్ వేసుకుందాం అనుకుంటున్నాం. 7 into 7 వేసుకుంటాము. మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తాను మ్యామ్ జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇది ఎక్స్పైర్ అవుతే కనుక మళ్ళీ ఇంకో లింక్ పంపిస్తాను మీకు. ఓకే, 49 టైమ్స్ మాట. సో ఇది 5 lakhs ఇంటూ 49, ఇది వాల్యూ మ్యామ్. ఇది ఎంతో చెప్పగలుగుతారా? Yes, sir. 2,45 lakhs మ్యామ్ ఇది. 45 lakhs, sir. 2,45 lakhs. ఇప్పుడు
ఇదే 2,45,00,000ని డివైడెడ్ బై 69,000 పెడితే కనుక ఇది వాల్యూ అన్నమాట. ఈ వాల్యూ ఏంటంటే ఒక డిజిటల్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ద్వారా చేసినప్పుడు వాళ్ళు కన్విన్స్ చేయాల్సిన ఎన్ని మందిని? 350. ఓన్లీ 354 పీపుల్. 354 పీపుల్ హెడ్ అండ్ షోల్డర్స్ అడ్వర్టైజ్మెంట్ చూసి కన్ఫామ్ గా కొనడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు పెట్టిన మనీ వాళ్ళకి వచ్చేసింది మ్యామ్. ఓకే. ఓకే. సో హ్మ్. ఒక యావరేజ్ గా ఒక ఫ్యామిలీ వచ్చేవాడికి ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక తీసుకుందాం. ఓకే సార్. కర్ణాటక పాపులేషన్ తీసుకుందాము. ఇప్పుడు వచ్చేవాడికి ఇది వాల్యూ మాట. ఓకే. ఇది వాల్యూ అయినప్పుడు దీంట్లోంచి ఒక 300 మందిని కన్విన్స్ చేయలేమా ప్రోడక్ట్ కొనడానికి? ఈజీగా కన్విన్స్ చేయొచ్చు సార్. ఓకేనా. సో దీన్ని ఒక ఊరికి ఒక పర్సంటేజ్ కింద లెక్కేసాం అనుకున్నాం. ఓకే. సో ఇది 5% రాదు యాక్చువల్గా. ఇది 5% చూపిస్తుంది. దీన్ని స్టేట్మెంట్ కింద తీసుకుందాము కన్ఫ్యూజన్ లేకుండా. ఒక ఏఐని అడిగేస్తే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్ప్లెక్సిటీ ఎక్కువ యూజ్ చేయాలి మ్యామ్. మీరు లెర్నింగ్ లో ఉన్నారు కాబట్టి చూడండి మ్యామ్. 0.0005 ఇది మాత్రమే కన్వెన్షన్ జరిగితే చాలు, మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఒక్క రీజన్ తోనే వీళ్ళు ఇంకా అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. ఒక సింపుల్ షాంపూ వెనకాల ఇంత స్ట్రాటజీ ఉందన్నమాట. ఓకే. హ్మ్. అర్థమైంది కదా మ్యామ్. యెస్ సార్. మనం క్యాల్కులేట్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని లైఫ్ టైం వాల్యూ అంటమాట. దీన్ని లైఫ్ టైం వాల్యూ అంట. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఒక కస్టమర్ జీవితాంతం ఖర్చు పెట్టే మన ఒక వాల్యూ అన్నమాట. ఇదే దాన్ని మన స్విగ్గీకి చేయొచ్చు, జొమాటోకి చేయొచ్చు, ఎనీథింగ్, ఎనీ ఏదైతే కనుక మీరు ఆ, హ్మ్. ఏంటిది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మెంబర్షిప్ కానీ ఇదే విధంగా క్యాల్కులేట్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి కూడా మీరు తెలుసుకోవచ్చు. వెరీ ఓకే. సింపుల్ క్యాల్కులేషన్స్ లో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. యెస్ సార్. ఓకే. సో ఈ యెస్ రోజుకి సార్. ఒక్కసారి స్విగ్గీకి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో, లైఫ్ టైంలో మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో అనేది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అదే దాన్ని కంపేర్ చేసి అదే అమౌంట్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో చేస్తే ఎంత వస్తుంది అనేది కూడా చూసుకోవచ్చు మీరు లైఫ్ టైంలో. ఎగ్జాక్ట్‌లీ సార్. అదే మ్యామ్. ఇప్పుడు అదే మనకి రియాలిటీ అనేది ఎవరు చూపించరు. ఆ రియాలిటీ చూపిస్తేనే మనం కొంచెం యెస్ సార్. చేంజ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. యాహ్! హ్మ్. సో ఒక ఒకసారి ట్రై 2 చేయండి రూపీస్ మ్యామ్. షాంపూ కోసమే మనము ఇట్లా లైఫ్ టైమ్ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదే ఇన్వెస్ట్‌మెంట్ పక్కన ఎక్కడైనా పెట్టినా కూడా ఇంకా దీనికి డబుల్ వస్తుంది సార్. అదే మ్యామ్. ఇదే వచ్చేటికి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కింద మేజర్‌గా యాస్పెక్ట్ మాట ఇది. ఓకే. మనం అన్నీ ఓకే. వచ్చేటికి ఏంటంటే ఒక పార్ట్ నుంచే చూస్తున్నాము. రెండో పార్ట్ తెలీదు మనకి. యెస్ సార్. సో మార్కెటింగ్‌లో మనకు ఉండాల్సిన మెయిన్ యాస్పెక్ట్ ఏంటంటే డిఫరెంట్ హ్మ్. వే ఆఫ్ థింకింగ్, ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు మేజర్‌గా ఈ వర్డ్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. కానీ యెస్. ఏంటంటే నేను డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ కింద తీసుకుంటానన్నమాట. ఔట్ ఆఫ్ ద బాక్స్ అనేది ఏంటంటే కొన్నిసార్లు వేగ్‌గా ఉంటుంది.
మన యెస్. లిమిటేషన్స్ అనేది మనకే ఉంటాయి కదా! హ్మ్. సో, వాటిలిని కూడా కన్సిడర్ చేసుకున్నప్పుడు అది ఔట్ ఆఫ్ బాక్స్ ఎలా అవుతుంది మ్యామ్? అవ్వదు. సో యెస్. ఆ! సో, అందుకోసం ఏంటంటే బ్రాడ్ థింకింగ్ కింద తీసుకోవడం మాత్రమే ఒక మంచి ప్రాక్టీస్ కింద తీసుకుంటాం మాట. సో, దీన్ని మేజర్‌గా ఇదొక ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ఈళ్ళెలా రన్ చేస్తున్నారు అడ్వర్టైజ్‌మెంట్‌లో అంటే దీనివల్ల గానే. ఇంకా ఓకే. కంపెనీస్ ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నాయి? మార్కెటింగ్ చేసే ఆళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారు? అనే క్వెషన్ ఎన్ని మందికైతే ఉందో ఇదే ఆన్సర్ మ్యామ్ అది. యెస్ సార్. ఇప్పుడొక ఆ! నాకు క్లారిటీ వచ్చింది సార్. ఏంటి మ్యామ్? నాకిప్పుడొక క్లారిటీ వచ్చింది సార్. మార్కెటింగ్ వెనుక ఉన్న ఆ! ఆహ్, రీజన్ అండ్ నెసెసిటీ ఏంటి అనేది. అనేది క్లియర్‌గా యెస్. వస్తుంది. ఆ! ఇదే యెస్. మ్యామ్. ఇదే మిస్‌కన్సెప్షన్స్ మాట. క్లియర్‌గా తెలియకపోవడం వల్ల గూడా మనం అదన్నీ మిస్ అవుతూ ఉంటామన్నమాట. సో, యెస్. అందుకోసమే ఇది గూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ కింద మనం తీసుకోవాల్సుంటుంది. నెక్స్ట్ యెస్ సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేడికి ఉండే ఛాలెంజెస్ మాటివి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ హైయే కదా మ్యామ్ అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్. ఖచ్చితంగా సార్. చాలా హై. ఆ! ప్లస్ మెజరబుల్ చేయొచ్చా? ఎన్ని మంది టెలివిజన్‌లో చూసారని చెప్పచ్చా? చెప్పచ్చు సార్. హ్మ్. కానీ ఎన్ని మందిని మన అడ్వర్టైజ్‌మెంట్ చూసారని చెప్పగలుగుతారా? హ్మ్. చెప్పొచ్చు సార్. అక్కడ మనకి ఆహ్, ఇదుంటుంది సార్. కన్వర్షన్ పడుతుంది. ఎంతమంది చూసారు? ఎంతమంది క్లిక్ టీవీలో చేశారు? నేను చెప్పేది. టీవీలో. ఆ! ఆ! టీవీలో అది చెప్పలేము సార్. ఇప్పుడు చెప్పొచ్చు యాక్చువల్‌గా. ఎలా అంటే ఇంతకు ముందల మనం అందరం వచ్చేడికి యూజ్ చేసేది సిటీ కేబుల్ వాడేవాళ్ళం. ఆ! సిటీ కేబుల్‌లో వచ్చేడికి ఒకళ్ళు మాత్రమే ఒక పెద్ద డిష్ పెట్టుకొని మిగతాదంతా దాన్ని సెపరేషన్ కింద సెపరేట్ చేసేవాడు జంక్షన్ బాక్సెస్ నుంచి. ఇప్పుడు ఆ! మనం డిష్ టీవీస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఆ! డిష్ టీవీ వచ్చేడికి ఒక డేటా లాగర్ లాంటిదిమాట. డేటా లాగర్ అంటే చేసే ప్రతి స్టెప్‌ని రికార్డ్ చేసేది. ఇప్పుడు ఓకే. మీరు ఏ ఛానెల్ ఎంతసేపటి నుంచి ఎంతసేపు చూసారో ఈ డిజిటల్ టీవీస్ నుంచి అది కాలిక్యులేట్ చేయగలుగుతుంది. ఈ ఓకే. ఇన్ఫర్మేషన్ వచ్చేటికి ఎవ్రి వెండర్ దగ్గర ఉంటుందా, అది మొత్తం అంతా కంబైన్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్‌గా హ్మ్. చెప్పగలుగుతున్నారు. ఎన్ని మంది చూసారు, ఎన్ని మందికి ఈ అడ్వర్టైజ్‌మెంట్ కనబడుతుందనేది కూడా చెప్పగలుగుతున్నారన్నమాట. ఓకే సార్. ఓకే. ఇంతకు ముందల లేక అందుకోసమే మనకి ఎందుకు ఇంతకు ముందల నీట్‌గా ఉన్న మన బిల్డింగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఇప్పుడు మనం డిష్ టీవీలు ఎందుకు పెట్టుకున్నాం అంటే, ఆళ్ళకి హ్మ్. తెలియట్లేదన్నమాట. నిజంగా కస్టమర్‌కి ఏది ఇష్టం అనేది తెలియట్లేదు. ఏ సీరియల్ నచ్చుతుందనేది తెలియట్లేదు. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కోసమని వీళ్ళు గట్టిగా పోరాడి ఈ టెలివిజన్ నెట్‌వర్క్స్ అన్నీ ఈ డిష్ టీవీలని తీసుకొచ్చారన్నమాట మార్కెట్‌లోకి. హ్మ్. హ్మ్. సో, ఇది మనకు తెలీదు. ఎందుకు డిష్ టీవీ వచ్చిందనేది ఎవరికీ తెలీదు. క్లారిటీ అని యెస్. చెప్పారు గానీ, ఆళ్ళు క్లారిటీ కోసం కాదు వచ్చింది. ఆళ్ళు మెజర్‌మెంట్ కోసం వచ్చారన్నమాట. ఆళ్ళు ఏ సీరియల్ వర్కౌట్ అవుతుంది, ఏ సీరియల్ ఎన్ని మంది చూస్తున్నారు, ఈళ్ళు చూడకపోతే ఎన్ని గనుక డేస్ దాన్ని ఆగుతదండి? ఆ! సో, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మాత్రమే వచ్చారన్నమాట. ఇప్పుడు హోర్డింగ్ గాని, పాంప్లెట్ గాని అక్కడేమన్నా ఉంటుందా మ్యామ్? కౌంట్ తెలీదుగా, మెజర్‌మెంట్ తెలీదు. లేదు. లేదు సార్. సో, ఇప్పుడు నేను టార్గెటింగ్ చేయాలనుకోండి. ఈరోజు బెంగుళూరు అన్నాను. బెంగుళూరు నుంచి రిమూవ్ చేసి రేపొద్దున వచ్చేడికి కోల్‌కతా పెట్టమన్నాను. అవుద్దా? అవ్వదు కదా! అవ్వదు సార్. సో, మళ్ళీ వచ్చేడికి ఏం చేయాలి? వాళ్ళు గూడా ఆహ్, ఇది హోర్డింగ్ అంతా తీసి రిమూవ్ చేసి మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి కుదరదు. ఇది లిమిటేషన్స్ మాట. మనం ఓకే. ఫ్లెక్సిబిలిటీ. ఏదైనా చిన్న ఎడిట్ చేయాలి. ఈరోజు ట్యాగ్‌లైన్ వచ్చేడికి ఆహ్, ఇ ఇది దీంతో పాటు డ్రింక్ కొనుక్కుంటే ఫ్రీ అన్నా. కానీ ఫ్రీ ఆఫర్ వచ్చేడికి క్లోజ్ చేయాలి.